ఇదెక్కడి మీడియా? మీడియా అనేది ఒక రిపోర్టింగ్ ఏజెన్సీ. వార్తలను ప్రజలకు తెలియజేయడం దాని బాధ్యత, వార్తా సేకరణ కూడా దాని పని. ఇక వార్త అంటే జరిగిన సంఘటన లేదా ఏదైనా కొత్త విషయానికి గురించి మొదటిసారి తెలుసుకోవడం. వార్త ఎప్పుడైనా తాజాగా ఉండాలి, ప్రజలను ఆకర్షించాలి, వార్తను చాలా నాటకీయంగా చెప్పాలి. ఇలా చెబితేనే ప్రచురణ సంస్థలు, టీవీ ఛానెల్స్ నిలుస్తాయి, యాడ్స్ వస్తాయి, దాంతో పాటు డబ్బులు కూడా, ఆదాయం కూడా పెరుగుతుంది, వ్యాపారం బాగా పెరుగుతుంది. అంటే చివరగా తేలింది ధన సంపాదన అనేగదా. అయితే అందరికీ సంపాదనే లక్ష్యమని చెప్పలేం. కొందరు వృత్తిలో సంతృప్తికి, తమకు తెలిసిన విషయాన్ని ప్రజలకు చెప్పడానికి, మంచి పేరు తెచ్చుకోవడానికి కూడా మీడియాలో చేరుతారు. మీడియాలో కూడా రకరకాల వాళ్ళు ఉంటారు. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం, పరులను విమర్శించినట్టుగానే తమతో కలిసి పని చేసేవారిని అడిపోసుకోవడం, అవతలి వారి కంటే తమకే పేరు రావాలనుకోవడం, ఇంకా అనేక రాజకీయాలు ఉంటాయి. అయితే ఇది కేవలం మీడియాలోనే కాకుండా అన్ని పరిశ్రమల్లోనూ కనిపిస్తుంది. సినిమా ప్రపంచంలో ఉన్నట్టుగానే మీడియాలో కూడా మంచి చెడు, వికార అవికారాలు కనిపిస్తాయి. కానీ చాలామందికి ఒక విషయానికి తెలియకపోవచ్చు. నిజాన్ని చెప్పవలసిన మీడియా యంత్రాంగం చడి చప్పుడుగాకుండా అధికారం, ధన సంపాదన కేంద్రంగా మారిపోయింది. స్క్రిప్టోజరు మీడియాకు ఉన్న తేడా ఒక్కటే. ఆవిడ తన బట్టలను ఒక్కొక్కటే తీసేసి నగ్నంగా నిల్చునే చూపరులకు ఆనందాన్ని కలిగించి డబ్బు తీసుకుంటుంది. కాని మీడియా మాత్రం ఇతరుల గుడ్డలూడదీసి ఇంకెవరికో ఆనందాన్ని కలిగిస్తుంది. ఏదైనా విషాద సంఘటన, మనిషికి చాలా బాధ కలిగించేది జరిగినప్పుడు మీడియాలో ఎవరికైనా బాధ, విచారం కలుగుతాయా? లేదు. పైగా వారి కళ్లల్లో ఆనందం, మెరపులు కనిపిస్తాయి. ఎంత చెడు జరిగితే మీడియాకు అంత పెద్ద పండుగ. ఇక వారు ఒక్కో సినిమాను లేదా సినిమా వారిని గాని స్కాములో ఐదుకున్న పొలిటీషియన్లని గాని చీల్చి చెండాడుతుంటే వారికి కలిగే ఆనందాన్ని ఎవరైనా గమనించారా? వారి కళ్లలో కాంతి గమనించారా? ఒకరి కష్టం ఇంకొకరి ఆనందంలా ఇక్కడి పరిస్థితి తయారైంది. అది మీడియాలోనే కాదు, సినిమా ఇండస్ట్రీలో కూడా. సినిమాల మీద విమర్శకులు నిప్పులు కక్కడం చూసి ఎక్కువగా సంతోషం పొందేవారు సినీ పరిశ్రమలోని తోటివారే కావడం పచ్చి నిజం. ఒక సినిమాకు సంబంధించిన వారిని చెడామడా ఏకుతూ విమర్శకులు రాతలు రాస్తే వాటిని చదువుతూ సంతోషపడేవారు, పళ్ళు ఇకిలించేవారు సినిమాల వాళ్లే. దానికి కారణం వారిలోని అసూయ, ఏడుపు. విమర్శలు ఎదుర్కొన్న వారు ఎంత బాధపడితే, వారిపై రాసిన రాతలు చదివే ఇతర సినిమాల వారికి అంత సంతోషం. అలా జరగడానికి కారణం అవతలి వారి విజయాలు, తాము తప్ప ఇంకెవరూ పైకి రాకూడదన్న ఈర్ష్య, అసూయ. కాని విజయాన్ని సాధించిన వారిని విమర్శిస్తూ ఉంటే, లేదా కింద పడిన వాడిని మీడియా పట్టుకుని చీల్చి చెండాడుతుంటే అసూయాపరులైన ఇతర సినిమాల వారిలో కలిగే సంతోషం ఇంతా అంతా కాదు. తిక్క కుదిరింది అనుకుంటారు. ఎక్కడా లేని ఒత్తిడి, దెబ్బతింటామన్న భయం సినిమా ఇండస్ట్రీలో ఉన్నాయి. అందుకే వారు ఎక్కువగా మీడియా వారికే భయపడతారు. బట్టల వ్యాపారంలో నష్టం వస్తే ఎందుకని వచ్చిందో ఎవరూ పట్టించుకోరు. ఒక హోటల్ పరిశ్రమలో నష్టాలు వచ్చి పతనమైతే దాని గురించి ఎవరూ రాయరు. ఇక విమర్శల ప్రసక్తే ఉండదు. కాని ఒక ఫ్లాప్ పిక్చర్ను తీస్తే, మీడియా దయవల్ల దాని గురించి వాయువేగంతో అంతటా పాకిపోతుంది. సినీ పరిశ్రమలో కీర్తి ప్రతిష్టలు చాలా ముఖ్యం. డబ్బు కంటే ఎక్కువగా కీర్తికి ప్రాధాన్యం ఇస్తారు. సినీ పరిశ్రమకు ఎవరు వచ్చినా వారు మొదట తాపత్రయపడేది, తమకు మంచి పేరు రావాలి, తమకు ఒక గుర్తింపు రావాలి అని కోరుకుంటారు. మీడియాలో చాలామంది తమ రాతల ద్వారా ప్రత్యేక గుర్తింపు కోసం అనేక విధాలుగా యత్నిస్తారు. అలా గుర్తింపు రావడానికి కంటపడిన ప్రతి సినిమాను చీల్చి చెంచాడుతారు. సినిమాను అసహ్యించుకోవడం కంటే మిన్నగా దానిపై అవాకులు, చెవాకులు రాసి సంతోషించడం వారికి చాలా ఇష్టం. ఇక మీడియాలో రిపోర్టర్ ఉద్యోగం చేయడం చాలా కష్టం. ఫుటేజ్ కవరేజ్ కోసం అనేక చోట్లకి తిరగడం, తెల్ల కాగితాలు నలుపు చేయడం, అవతలి వారికంటే ముందుగా రిపోర్టులను ఫైలు చేయడం, ప్రోగ్రామ్స్ని ఆకర్షణీయంగా దిద్దడం వారి పని. రంగంలో పోటీని తట్టుకోవడానికి ఎంతకైనా దిగజారక తప్పదు. తమకు ఇష్టం లేకపోయినా తమకు బాగా పరిచయం ఉన్న వారిపై కూడా రిపోర్టర్లు బురద చల్లడం జరుగుతున్నది. సినిమాను గాని, సినిమా వారిని గాని తిట్టడం, చీల్చి ముక్కలు ముక్కలుగా చేయడంలో దయ, స్నేహం, జాలి ఏవీ వారికి అడ్డురావు. గడ్డితో గుర్రం స్నేహం చేస్తే అది తినేది ఏమిటి? ఒక ప్రముఖుడి గురించి ఏదో ఒక ముఖ్య సమాచారం గురించి ఒక జర్నలిస్టు చూచాయగా తెలిసిందనుకోండి. ఇక అతనికి భయం పట్టుకుంటుంది. ఆ సమాచారం తనకు అందకపోవచ్చుననుకుని భయపడినప్పటికీ, ఆ పరిస్థితిలో కూడా తనకు తెలిసిన చిన్న విషయానికి కూడా మసాలా కలిపి వార్తను తయారు చేసి ప్రసారానికి ఇస్తాడు. దీనికి ఒక ఉదాహరణ, ముంబై మిర్రర్ నుంచి నాకు ఫోనులో ఒక మెసేజ్ వచ్చింది. దానిలో అతను, మీకు
అమిత్ జీకి, అమితాబ్ బచ్చన్ మధ్య ఏమైనా గొడవలున్నాయా అని అడిగారు. అదేం లేదే అని సమాధానం ఇచ్చాను. అదే ప్రశ్నకి అమితే, నాతో 20 సినిమాలు చేద్దామనుకుంటున్నానని జవాబు ఇచ్చారు. ఈ విషయాన్ని నాకు ఆయనే తెలిపారు. హెడ్లైన్స్లో ఒక వార్తను ఇలా వేశారు: రాము బచ్చన్ల మధ్య సంబంధాలు తెగిపోయాయి అని. దానికింద్ర ఎక్కడో మేం ఖండించిన విషయానికి చిన్న అక్షరాలతో వేశారు. ఇక్కడ ఒక సర్టిక్యులర్ జర్నలిస్ట్ గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఇతని స్టైలే వేరు. ఇతను ఉండేది వేరే ఊరిలో, సంబంధాలు పెట్టుకున్నది ముంబాయి వారితో. ఒక చిత్రం ఫ్లాప్ అయిన తర్వాత ఆ సినిమా వారికి ఫోను చేసి తన సానుభూతిని వ్యక్తం చేయడం ఇతనికి అలవాటు. వారు కూడా బోరున ఏడ్వడానికి ఇతని భుజం అందుబాటులో ఉంటుంది. ఇలా వారిని మాటల్లో పెట్టి వారి చేత వాగించి, ఇతర ఫిల్మ్ వ్యక్తుల గురించి తనకు పనికి వచ్చే సమాచారాన్ని లాగి, దాన్ని ముంబైలోని తనకు అవసరమైన వారికి అందజేసేవాడు. ఇతను ఉండేది వేరే ఊరు కావడం వల్ల తమకు రాని సమాచారం తనకి తెలిసిందని, ముంబాయిలోని వారు అతనిచ్చే సమాచారంపై ఆధారపడుతున్నారు. పైగా బాలీవుడ్లోని వారికి ఇతనిపై చాలా నమ్మకం. అతను ఎక్కడో ఉంటున్నాడు కాబట్టి అతనికి ఏమి చెప్పినా పర్వాలేదనుకుని ఫిల్మ్ల వల్ల దెబ్బతిన్న వారు చాలా చెప్పేవారు. తాము చెప్పింది ముంబైకి చేరదని నమ్మేవారు, కానీ అప్పటికే వారిచ్చిన సమాచారం ముంబాయికి చేరి ఉంటుంది. ఇక ముంబాయిలోని జర్నలిస్ట్ల వంట పండుతుంది. అతను చెప్పిందానికి ఇంకా 4-5 కల్పించి మసాలా దట్టించి రాసేస్తారు. ముంబై కాక ఇతర ప్రాంతాలలోని మీడియా వారికి ముంబైలోని ఫిల్మ్ వ్యక్తులతో అంతగా పరిచయం ఉండదు. అందుకే వారు నిష్పక్షపాతంగా రిపోర్టులు రాస్తారు. ఇక్కడి వారి కంటే కొంతైనా నిజాయితీ వారిలో కనిపిస్తుంది. ఇక ముంబైలోని 3-4 పత్రికలు మొత్తం దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. దానికి కారణం ఆ పత్రికల వారిని ఫిల్మ్ వ్యక్తులు తమ ఇళ్లకు ఆహ్వానించి మర్యాదలు చేయడం. బదారు పట్టణాలు, నగరాలు తిరిగి వచ్చిన తర్వాత నేను ఎంత కూపస్థ మండూకాన్నో నాకు అర్థమైంది. దేశంలోని ప్రతి పట్టణంలో ఒక మీడియా ఉంది. అక్కడి జర్నలిస్టులు ముంబైలోని జర్నలిస్టుల కంటే అన్ని విషయాలలో చాలా అధికులు. వారు అలా గొప్ప జర్నలిస్టులుగా తయారు కావడానికి కారణం కలుషిత వాతావరణానికి దూరంగా ఉండటం అనుకుంటున్నాను. నేను నిర్మించిన కంపెనీ చిత్రం నుంచి ఒక వాక్యాన్ని ఇక్కడ చెప్పాలి. దానిలో సినిమా వాళ్లని, మీడియా వాళ్లని కలిపి ఇలా అంటారు: ఏ బస్ హమారే ధంధే కీ జాత్ హై, ఇది మా వ్యాపార ప్రవృత్తి.